నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో కొట్టుకుని వచ్చిన కారు ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కారు మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామానికి చెందిన విఘ్నేశ్వరి కారుగా పోలీసులు గుర్తించారు. అయితే మిర్యాలగూడలో విటి థియేటర్ వద్ద పార్కింగ్ చేసిన తమ కారు పోయిందని బాధితుడు గతంలో టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇక ఈ కారును హైదరాబాద్ నాగోల్లోని ఓ షోరూంలో ఇటీవల కొనుగోలు చేసినట్లు తెలిపారన్నారు. కాగా ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టామని డీఎస్పీ వెంకటేశ్వరరావు, మిర్యాలగూడ సిఐ సత్యనారాయణ తెలిపారు. ఆ టైంలో ఏమైందంటే మేము ఈత కొడుతున్నాం. ఫస్ట్ ఎగ్జాక్ట్లీ 12-15 నిమిషాలు అయింది టైం. ఆ టైంలో ఏమైందంటే కారు అల్లపడ్డది, కొట్టుకొని పోతున్నది చూసినాం. చూసి అక్కడికి పోయినాక కారు దగ్గరికి పోయిన తర్వాత కారు అవతల కట్ట నుంచి పడి ఇవతల కట్ట దానికి వచ్చిందనమాట మా సైడ్కి. మేము అక్కడ దాకా పోయినాం కారు దగ్గరికి. అది మేము అక్కడికి పోయేలోపు అది మునిగింది ఆ కారు. అల్లా అయితే జనాలు అయితే ఎవరు లేరు, ఓన్లీ కారు ఒకటే ఉంది. ముందర గ్లాస్ పలిగింది, దాంట్లో జనాలు అయితే లేరు. అంటే కార్ గ్లాస్ పగిలింది, ముందర 2 గ్లాస్ అయితే పలిగి ఉంది, కార్ అయితే మునిగింది. కారు పట్టప్పుడు అక్కడ ఉండరాదు కారు దగ్గర అక్కడ సైడ్ అటు సైడ్ అంటే అవతల వేరే వాళ్ళు ఇద్దరు ఉన్నారు, అంటే రోడ్డు మీద ఉన్నారు వాళ్ళు. అంటే ఎవరు అంటే జనరల్గా అయితే మనం అబ్జర్వ్ చేయాలి. లేడీస్ జెంట్సా? ఒక లేడీస్ ఒక జెంట్స్ ఇద్దరు ఉంటారు. వాళ్ళైతే కార్ పడ్డ తర్వాత వాళ్ళు అట్లా సైడ్కి అట్లా వెళ్ళిపోతున్నారు, కానీ టైం ఎవరు రాలేదు. అంటే ఇప్పుడు సార్ పోలీసు వాళ్ళు పిలిపించారు కదా, ఏమడిగారు? మామూలుగా ఇట్లా ఏం జరిగిందని చెప్పాను. సేమ్ ఇదే నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఎడమ కాలువలో కొట్టుకుని వచ్చిన కారు ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కారు మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామానికి చెందిన విఘ్నేశ్వరి కారుగా పోలీసులు గుర్తించారు. అయితే మిర్యాలగూడలో విటి థియేటర్ వద్ద పార్కింగ్ చేసిన తమ కారు పోయిందని బాధితుడు గతంలో టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇక ఈ కారును హైదరాబాద్ నాగోల్లోని ఓ షోరూంలో ఇటీవల కొనుగోలు చేసినట్లు తెలిపారన్నారు. కాగా ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టామని డీఎస్పీ వెంకటేశ్వరరావు, మిర్యాలగూడ సిఐ సత్యనారాయణ తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ ఆఫ్టర్నూన్ శోభ. నల్లగొండ జిల్లా వేములపల్లి వద్ద శుక్రవారం రోజు నాగార్జునసాగర్ ఎడవకాలలో అనుమానాస్పదంగా కారు కొట్టుకురావడం కలకలం రేపింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో ఈ కారు నీటిలో మునిగిపోయింది. అయితే ఎన్ఎస్పీ అధికారులు పెద్దదేవలపల్లి దగ్గర గేట్లు మూసేయడం జరిగింది. అయితే ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాల ప్రకారం ఒక జంట కారుని అక్కడ తీసుకొని వచ్చి కారులో ఉన్న లగేజ్ తీసుకొని కార్ని కారులోకి తూసేయడం అని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు విచారణ మాత్రం వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కారు నీటి ప్రవాహానికి మునిగిపోవడంతో కారుని ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాటర్ నుంచి. అయితే ఈ కారుకు సంబంధించి ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు రామాంజనేయులు కూతురు విఘ్నేశ్వరిగా గుర్తించారు. అయితే మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో విచారణ మాత్రం వేగవంతం చేస్తుంది. ఏదైనా పూర్తి వివరాలు మాత్రం కారు బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుందని చెప్పేసి పోలీసులు తెలుపుతున్నారు. శోభ. ఓకే, థ్యాంక్ యూ అండి.